హాయ్ హలో నమస్తే నేను చక్రపాణి వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కొన్ని గంటల క్రితమే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో విషయాల గురించి మనతో ఈరోజు విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీ లలిత్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే చక్రి. బాగున్నా సార్? బాగున్నాను సార్. విన్నారు కదా, మీడియా ద్వారా ఈరోజు 11,499 కోట్లు రిలీజ్ అయినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం? అంటే అది నిన్ననే ప్రకటించారు. అది 11,400 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంటుకు సంబంధించి దాన్ని పునరుజ్జీవానికి, అంటే మళ్ళీ లైఫ్, అంటే అది నష్టాల్లో ఉందన్నారు. మొన్నటి వరకు నష్టాల్లో ఉంది కాబట్టి గత 5 ఇయర్స్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు విశాఖను ప్రైవేటైజేషన్ చేద్దామనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉండింది. ఉన్న సమయంలో అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కూడా ఉద్యమాలు చేశాయి, దాన్ని అడ్డుకోవడానికి చేశాయి. దాంట్లో టీడీపీ పార్టీలు, ఇతరత్ర కమ్యూనిస్టు పార్టీలు, జనసేన పార్టీలు ఇవన్నీ కూడా వర్క్ చేశాయి. అట్లాగే సిబిఐ మాజీ డైరెక్టరు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా కోర్టులో పిటిషన్ కూడా వేశాడు ఆయన ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు. తర్వాత ఈ జరిగిన ఈ పరిణామ క్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో, ఈ ప్రభుత్వం కూటమిలో బీజేపీ కూడా ఉంది. అదొకటి. మోడీ ఏం ఆలోచించాడంటే ఆత్మనిర్భర్ అనే దాని కింద విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల యొక్క బ్రాండ్ అని ఒక ఆలోచన వచ్చింది ఆయనకు. ఈ బ్రాండ్ను మనం ప్రైవేట్ పరం చేస్తే ఆంధ్రులు మనల్ని క్షమించరు అనే ఆలోచన వచ్చింది. ఇప్పటికే వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్కి బీజేపీ కూడా మద్దతు తెలిపింది విభజన జరగడానికి. ఇప్పుడు ఏమైంది, మోడీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఉన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను మనం దాన్ని ప్రైవేట్ పరం చేసినా ఏది చేసినా కూడా ఆంధ్రులు మనల్ని క్షమించరనే భావనలోకి వచ్చారు. అట్లాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా పార్ట్నర్. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆత్మనిర్భర్ కింద 11,400 కోట్లు దానికోసం వీళ్ళు మళ్ళీ దానికి లైఫ్ ఇచ్చినట్లే. కాబట్టి ఇంకా ప్రైవేటు చేయడం అనేది ఇక జరగదు. ఎందుకంటే ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్కు 9,500 ఎకరాలు ఉంది. దాని తర్వాత 12,000 ఎకరాల ఖాళీ భూములు ఉన్నాయి. ఇక్కడ విశాఖకి ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్న దానికి ఇప్పుడున్న ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వివిధ కంపెనీలకు ఉన్న వాటికంతా ముడి సరుకు అక్కడే దొరుకుతుంది, రా మెటీరియల్. కానీ ఒక వైజాగ్ రా మెటీరియల్ దొరకదు. అంటే అది ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ పెట్టుకునేసి మనం ఐరన్ తయారు చేయాలి. దాంతో ఒకప్పుడు 42,000 కోట్ల లాభం ఆర్జించిన విశాఖ స్టీల్ ప్లాంటు క్రమేణా నష్టాల్లో వస్తూ వచ్చింది. కాబట్టే వీళ్ళు ప్రైవేట్ పరం చేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దాం అనే ఆలోచనతో చేశారు. ఇప్పుడు వద్దు ఆంధ్ర వాళ్ళు మనల్ని క్షమించరు అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఆత్మనిర్భర్ కింద 11,000 కోట్లు. మరి ఇప్పుడు అదే స్థానంలో గత రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో ఉంటే ఇది జరుగుతుండేనా సార్? అంటే అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే వైసీపీ కూడా అప్పుడు మోడీని అడగలేని పరిస్థితి, డిమాండ్ చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, మోడీని గట్టిగా నిలదీయలేడు, స్పెషల్ స్టేటస్ అన్నాడు, దాని గురించి మాట్లాడలేకపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గట్టిగా కొట్లాడదామంటే కుదరదు. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రచ్చ చేస్తున్నాయి. ఏం చేయాలని చెప్పేసి అప్పుడు అసెంబ్లీలో ఒకటి బిల్ పాస్ చేసేసి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్కి. అంటే అది చేయకపోతే కనుక ప్రజల నుంచి మనకు వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అతను అడగలేని పరిస్థితి. మోడీ కోఆపరేషన్ ఉన్నప్పటికీ, సఖ్యతగా ఉన్నప్పటికీ దాన్ని గట్టిగా అడగలేని పరిస్థితుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఏమైందంటే కొద్దిగా అది డిలే అవుతూ వచ్చేసి ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో
ఈ కూటమిలోకి బీజేపీ రావటము, ఇంకోటి సౌత్ ఇండియాలో బీజేపీ పాగా వేయడానికి ఇది బాగా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనం ఇటువంటి చర్య చేపడితే కనుక మనకు కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయిందో అట్లాగే మన బీజేపీని కూడా వీళ్ళు క్షమించరు అనే భావనకు వచ్చేసి ఇప్పుడు ఆత్మనిర్భర్ కింద అది మీ హక్కు అని చెప్పేసి, తెలుగు వాళ్ళ హక్కు, ఆంధ్ర ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి దానికోసం ఫండ్ రిలీజ్ చేశారు. అది అసలు కథ. సరే, ఇవి విడుదలైన తర్వాత ఈ జనసేన వర్గాలు కానీ టీడీపీ వర్గాలు కానీ ఈరోజు ఈ ఫండ్స్ రిలీజ్ కావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని కారణం అనేసి కొంతమంది అంటున్నారు. మరి ఇంకొంతమంది ఏమో మా టీడీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఈరోజు దిగొచ్చి మాకు ఇన్ని వేల కోట్లు అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిందనేసి ఆరోపిస్తున్నారు. లేదు, ఇక్కడ ఏంటంటే ఇది అందరిది ఉంది. ఆ రోజు కొట్లాడి ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు? జనసేన పార్టీలు, టీడీపీ పార్టీలు, కమ్యూనిస్టులు, ఏమి లోకల్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. దాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పెద్ద పెద్ద సదస్సులు పెట్టారు అక్కడ వైజాగ్లో. ఉద్యోగస్తులతో కలిసి పెద్ద సదస్సులు పెట్టేసి తీర్మానాలు చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించి అందరూ చేశారు. ఇప్పుడు నేను చెప్పానే, వీళ్ళంతా చేసింది వాస్తవమే ఉద్యమాలు. కానీ ఇప్పుడు ఇచ్చింది మోడీ. ఎందుకు ఇచ్చాడో కారణం కూడా ఇందాక చెప్పా. ఎందుకు ఇచ్చాడు? సౌత్ ఇండియాలో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏదైనా చేస్తే ఆంధ్రులు క్షమించరు. ఆ విషయం తెలుసు మోడీకి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పరుగు పోతుంది. ఎందుకంటే బీజేపీతో సఖ్యతగా ఉన్నాడు. రేపు ప్రజలంతా ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ మీద కూర్చుంటారు. తర్వాత టీడీపీ ప్రజలంతా ఏం చేస్తారు? టీడీపీని పవన్ కళ్యాణ్ మన స్టీల్ ప్లాంట్ పోగొట్టిన బీజేపీతో అంటకాగే పవన్ కళ్యాణ్తో మీరు ఎట్లా పొత్తులో ఉంటారు అని చెప్పి టీడీపీని ప్రశ్నిస్తారు. ఇన్ని ఉంటాయి లింక్స్. కాబట్టి బీజేపీ ఏం చేసిందంటే వ్యూహాత్మకంగా సౌత్ ఇండియాలో పాగా వేయాలి. కాబట్టి ఒక సైడ్ తమిళనాడు, ఒక సైడ్ ఆంధ్రప్రదేశ్, ఇది చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. కాబట్టి అది కనుక ఏదన్నా చేస్తే ఇబ్బంది పడతాం, మనం పార్టీ పరంగా క్యాడర్ మొత్తం ఇబ్బంది పడతారు లీడర్స్ అంతా అనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ స్కీమ్ కింద 11,000 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఇంక ఇప్పట్లో అది ఇంకా ప్రైవేట్ పరం అనేది ఇంకా లేదు. హ్యాపీగా అది వర్క్ స్టార్ట్ చేసుకోవటమే. ఇంకా దీనివల్ల మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గ్రాఫ్ అనేది పెరుగుతుందంటున్నా ఈ ప్రకటన వల్ల. బీజేపీ గ్రాఫ్ అంటే ఒకటి, ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అని మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ సీట్లు అయినా వచ్చాయి. కూటమిలో లేకపోతే కనుక బీజేపీ పరిస్థితి దారుణంగా ఉండేది. వేరే సోర్స్ లేదు వాళ్ళకి. కాబట్టి బీజేపీ పెరుగుతుందనే దానికంటే దీన్ని మిగతా పార్టీలు ఏం చేస్తాయంటే టీడీపీ కానీ ఎవరికి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటుంటారు. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటుంటారు. ఇట్లా డిబేట్స్లో గెస్ట్ల చేత చెప్పిస్తుంటారు. ఇది చంద్రబాబు నాయుడే వల్లే సాధ్యమైంది, ఇది నారా లోకేష్ వల్లే సాధ్యమైంది అని వాళ్ళు చెప్తారు. అదే క్వశ్చన్ నేను అడుగుదాం. వాళ్ళు చెప్తారు, ఇట్లా జనసేన వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈ ప్రచారం చేసుకుంటారే కానీ ఏదేమైనా కదా మోడీ ఇచ్చాడు. కాబట్టి అది ఎవరు తెచ్చినా, టీడీపీ వాళ్ళు తెచ్చినా, బీజేపీ వాళ్ళు తెచ్చినా ఒక రాష్ట్రానికి ఒక మంచి జరిగింది, ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ నిలబడింది అనేది ఆ క్రెడిట్ అందరికీ వర్తిస్తుంది. కాకపోతే మాకు వచ్చింది, మేమే చేసామని అంతర్గతంగా చెప్పుకుంటుంటారు. కాబట్టి అవన్నీ మనం పట్టించుకోని అవసరం లేదు. మరి ఈ ప్రకటన మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటనుకుంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏమంటాడు? నేను బిల్ పాస్ చేసి పంపించాను కదా అని జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటాడు. ఆ రోజు అసెంబ్లీలో నేను పాస్ చేసి పంపించాను కాబట్టి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కాకపోతే ఇంతవరకు వాళ్ళు ఏం స్పందించినట్లేదు వైసీపీ సంబంధించి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.